రాజకీయ లబ్ధి కోసం చౌకబారు విమర్శలతో కాలం గడుపుతున్న నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి అన్నారు. టిడ్కో ఇళ్లు, పేదల స్థలాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేసిన విమర్శలపై ఆయన ప్రతిస్పందించారు. ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం చైర్మన్ వల్లభనేని నాని వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నారన్నారు. సంక్షేమాన్ని అర్హులకు నేరుగా అందిస్తూ పేదల ప్రభుత్వంగా ప్రజల్లో కీర్తి పొందటాన్ని టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్ల పైగా అప్పుల భారాన్ని వదిలి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, కరోనా విపత్కర పరిస్థితులను అధిగమిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా అండగా నిలుస్తున్నారని పార్థసారథి వివరించారు. టిడ్కో ఇళ్లు పేదలకు అందజేయడంలో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమేనని హుందాగా అంగీకరించిన ఆయన వాటిని సక్రమంగా ప్రజలకు అందించే చర్యలు జరుగుతున్నాయని ప్రకటించారు. ఖచ్చితంగా అర్హులైన పేదవారికి టిడ్కో ఇళ్లు నియోజకవర్గంలో అందజేసే తాను భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. తనపై టీడీపీ నాయకులు చేస్తున్న పలు ఆరోపణలకు స్పష్టంగా సవివరంగా సమాధానమిచ్చిన ఎమ్మెల్యే పార్థసారథి తెలుగుదేశం నాయకులు గతంలో చేసిన అవినీతిని తనకు ఆపాదించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్లు సోలే సురేష్ బాబు, అర్హతున్నిసా బేగం, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకులు మిత్రులు బోడే ప్రసాద్ గారు, రాయన్ ప్రసాద్ గారు, నారాయణ గారు, ఇంకా వారి పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఇటీవల గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి ఏమీ జరగలేదని, అదేవిధంగా టిడ్కో ఇల్లు పూర్తి చేసి ఇవ్వట్లేదని, ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు నివాసయోగ్యం కాదని రకరకాల విమర్శలు చేస్తూ, అదేవిధంగా నన్ను టార్గెట్ చేసి కూడా మాట్లాడుతూ జరిగింది. ముందు ప్రభుత్వానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి దాదాపు 3 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అప్పులు, వాటికి తోడు ఎటువంటి బడ్జెట్ ఎలకేషన్ లేకోకుండా, అసెంబ్లీలో ఎటువంటి బడ్జెట్ ప్రపోజల్స్ పెట్టుకోకుండా దాదాపు 70-75 వేల కోట్ల రూపాయల పనుల్ని ఆ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లకి అప్పచెప్పి వాటి బిల్లులు చెల్లించాల్సిన అప్పులు ఆ 3 లక్షలకి అదనం. ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా పూర్తిగా చిన్నాభిన్నం చేసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా మీకు అండగా ఉంటాను, మీకు సాధికారిత కల్పిస్తాను, ముఖ్యంగా మహిళలకి వాళ్ళు పడుతున్న ఇబ్బందులకి ఎంతో కొంత మేర పరిష్కారం చూపిస్తాను అనే హామీలతో, నవరత్నాల పేరు మీద ప్రతి కుటుంబానికి కూడా నేను అండగా ఉంటాను అనే హామీతో, ఆ హామీల ఆధారంగా ఆ హామీలు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకసారి మీరు పరిశీలించినట్లయితే, 2014 ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాను, దాదాపు 85,000 కోట్లు బ్యాంకులు చెప్పిన లెక్కల ప్రకారం 85,000 కోట్లు ఉన్న వ్యవసాయ రుణాలు, అదేవిధంగా దాదాపు 25,000-30,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళల అప్పుల్ని మాఫీ చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన విషయం. దానికి తోడు
3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తాను, లక్షల ఇల్లు కట్టిస్తాను, ఇంకా అనేక హామీలు, దాదాపు 600 పేజీల నిండా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి హామీలని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి, పేద ప్రజలకి ఆర్థిక సహాయానికి సంబంధించిన హామీలు కానివ్వండి ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలని తొంగలో తొక్కి, కూర్చుంటానికి కుర్చీ లేదు, పైన ఫ్యాను లేదు కాబట్టి నేను ఇప్పుడు ఇవ్వలేను, ఏదో కమిటీ వేస్తున్నాను, ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నేను ఈ రుణమాఫీ హామీలు నెరవేరుస్తాను అని చెప్పేసి ఆ రోజు పేదవాళ్ళకి మోసం చేయటం అనండి, లేకపోతే ఎగ్గొట్టం అనండి, లేకపోతే దగ అనండి, వెన్నుపోటు అనండి, ఆ విధంగా చేసి తన రొటీన్ మార్గంలో పెట్టుబడిదారులకి ఏ విధంగా సాయం చేయాలనో, లేదా అభివృద్ధి పేరు మీద ఏ విధంగా కాంట్రాక్టర్లకి దోసిపెట్టాలో చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా ఆ రోజు కేవలం ఫ్యాను కుర్చీ లేదేమో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి దాదాపు 3.6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు, దాంట్లో 60,000 కాంట్రాక్టర్లకి వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు అప్పు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఎవరైతే అభివృద్ధి అని చెప్తున్నారో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అమలు చేయటం ప్రాధాన్యంగా తీసుకోవాలా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపించి ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో వాటిని ఎగ్గొట్టి ఓటర్లని ముంచేయాలా? ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు ఆలోచించే కుటుంబం. నేను ఏదైతే ముఖ్యంగా హామీ ఇచ్చానో మేము ఒకటే పేజీ, వాళ్ళకి వెళ్ళే 600 పేజీలు ప్రింట్ చేసి చదువుతానికి వీలేకోకుండా, గుర్తుంచుకోవడానికి వీలేకోకుండా హామీలు కాకుండా కేవలం 1 పేజీ మడిస్తే 2 పేజీలు అయ్యొచ్చు. దాంట్లో నవరత్నాల పేరు మీద స్పష్టమైన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో అయితే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు నమ్మి నాకు ఓట్లు వేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. దానికి తోడు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఈ 75 సంవత్సరాల పరిష్కారం కాని సమస్యలు అనేక ఉన్నాయి. ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు కూడా అనేక ఉన్నాయి. ఈ ప్రభుత్వంతోనే ఈ రాష్ట్రంలో సమస్యలు పూర్తిగా సమస్యపోతాయని కూడా మేము చెప్పట్లా. రాబోయే ఇంకా 5-6 ప్రభుత్వాలు కూడా పరిష్కరించాల్సిన సమస్యలు ఉంటాయి. కానీ ఏది ప్రాధాన్యత ఇవ్వాలి? మనం ప్రజలు నమ్మించి వచ్చిన విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలా, లేకపోతే ఎప్పటి నుంచో వస్తున్న సమస్యల్ని లేదా రెగ్యులర్గా వచ్చే ఉత్పన్నమయ్యే సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి ఎన్నికలు ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కి మోసం చేయాలనేది సమస్య. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదైతే హామీ ఇచ్చానో, ఏ హామీలనైతే నమ్మి నా మీద విశ్వాసం ఉంచి ప్రజలు నాకు అఖండ మెజారిటీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చిన విషయం వాస్తవం. మీరు ఏదైతే సమస్యలు చెప్తున్నారో, రోడ్లు లేవు, ఇంకేదో లేదు, ఏదైతే చెప్తున్నారో 75 సంవత్సరాల నుంచి రోడ్లు వేస్తూనే ఉన్నారు. మీరు 14 సంవత్సరాల అధికారులు ఉన్నారు. 14 సంవత్సరాల్లో కూడా ఎన్ని రోడ్లు వేశారో వాటన్నిటికీ కూడా ప్రభుత్వంలో లెక్కలున్న విషయం మనకు తెలిసిందే. కానీ మీకు మళ్ళీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తాకట్టు పెట్టి ప్రజల్ని, పేద ప్రజలు నీ మీద నమ్మకం పెట్టుకున్న పేద ప్రజల్ని తాకట్టు పెట్టి పెట్టుబడిదారులకి, అభివృద్ధి పేరు మీద పారిశ్రామికవేత్తలకి, లేకపోతే కాంట్రాక్టర్లకి సహాయం చేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది కాదని చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఉయ్యూరు తీసుకుంటే సంవత్సరానికి
దాదాపు చేయూత 3,72,00,000, 6,97,00,00,000 హౌసింగ్, వైఎస్ఆర్ ఆసరా 2 ఇన్స్టాల్మెంట్స్లో దాదాపు 9.5 కోట్లు, అదేవిధంగా పెన్షన్ సంవత్సరానికి 12 కోట్లు. ఇవన్నీ కలిపితే కేవలం ఉయ్యూరు మున్సిపాలిటీలో ఎక్కడైతే 60,000 జనాభా ఉండి 40,000 ఓట్లు ఉన్నాయో, 42,000 ఓట్లు ఉన్నాయో, ఎంత ఓట్లు 60,000-70,000 జనాభా ఉండొచ్చు, 40,000 సుమారు ఓట్లు ఉండొచ్చు ఈ చిన్న ప్రాంతానికి. అంటే రాష్ట్ర జనాభాలో 1% ఉన్న, 1% కూడా కాదు, 0.1 అనుకుంటాను నాకు తెలిసి. 4,40,000 అంటే 0.1 అయింది. 0.1% జనాభా ఉన్న ఉయ్యూరు పట్టణంలో దాదాపు ఇప్పటికే దాదాపు 30 కోట్లు ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాం. నేరుగా అకౌంట్లకు ఇచ్చాం. ఈ డబ్బులు నాకు ఉపయోగపడలేదు, వేస్ట్గా ఇచ్చాడని చెప్పేసి రేపు వెళ్ళి ఊర్లో ప్రచారం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాను. దీని మూలంగా కరోనా సమయంలో ఎన్ని కుటుంబాలు ఆదుకున్నాయో, ఎన్ని కుటుంబాలు బజారుకు పడుకోకుండా వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కగలిగారో, బజారుకి మీతో పాటు కలిసి మేము కూడా వస్తాం, రండి పర్యటిద్దాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా కరోనా పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంతో ఉపయోగపడింది. రాష్ట్రాలన్నీ కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, ప్రపంచంలో ఆర్థికంగా ఉన్న ప్రభుత్వాలు అన్ని కుదేలైపోతే ఈ రాష్ట్రంలో మాత్రం ఏ పేదవాడు కూడా నేను ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను అని చెప్పేసే పరిస్థితి లేకుండా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాము. మరి ఇవన్నీ మానేసి కరెక్టే 2,000 మందికి టిట్కో హౌసెస్ ఇవ్వాలి. కొంత ఆలస్యమైంది, 2 సంవత్సరాలు ఆలస్యమైంది, కదలట్లేదే. దానికోసం ఇవన్నీ మానేసుకోమంటారా? కొన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు కదా, మీరంతా మేధావులు కదా, లెక్కలు చెప్తున్నారు. 240 కోట్లు, 300 కోట్లు మ్యాథమెటిక్స్లో PhD చేసేచ్చాడు బోడి ప్రసాద్ గారు, లెక్కలు చెప్తున్నాడు. లెక్కలు తీపండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఇవన్నీ చేస్తూ కూడా అవి చేయగలమా అని చెప్పేసి. ఎస్, ఒక ప్లాన్ ఉంటుంది. 5 సంవత్సరాల పరిపాలనకి అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి నాయకుడికి, ప్రతి ప్రభుత్వానికి కూడా కొన్ని ప్లాన్స్ ఉంటాయి. కేవలం 2 సంవత్సరాలు చేయకపోతేనే మీరు గొడవ చేస్తున్నారే. దానికి ముందే పట్టాలు ఇచ్చేస్తున్నాం. 16 ఎకరాలకి 1000 మందికి పట్టాలు ఇచ్చున్నాం. ఎందుకు 5 సంవత్సరాల్లో కట్టలేకపోయారు? మీరు ఎక్కడొక్కడ 1 సెంటు భూమి కొనాల్సిన అవసరం లేకోకుండా, 1 రూపాయి పెట్టుబడి లేకోకుండా మీకు అప్పలంగా 16 ఎకరాలు అప్పచెప్పామే తెలుగుదేశం ప్రభుత్వానికి. మరి మీరు 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి 5 సంవత్సరాల బోర్డు 2,000 ఇళ్ళు కట్టించలేకపోయారా? మీ పెద్ద పెద్ద కాంట్రాక్టులు L&T, షాపూర్జీ, పల్లంజీ అటువంటి వాళ్ళు దేశంలో ఎతికి తీసుకొచ్చి కాంట్రాక్టర్ ఇచ్చారు కదా. అది కూడా కేవలం మీ డబ్బులు మీరు ఇల్లు కొనుక్కుంటున్నట్టు అమ్ముతానికి వ్యాపారం చేయడానికి మేము కొన్న, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్న, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్న భూమిని తాకట్టు పెట్టి మీరు వ్యాపారం చేయదలుచుకున్నారు కదా. దానికి కూడా మీరు కట్టలేకపోయారు 2 సంవత్సరాలు. ఈరోజండి ఏ పరిస్థితిలో ఉన్నాయి ఇల్లు చూద్దాం. 5 సంవత్సరాలు కనీసం పూర్తి చేయాల. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కన పెట్టండి, త్రాగునీరు కానీ, విద్యుత్ కానీ, రోడ్లు కానీ అవన్నీ పక్కన పెడదాం. కనీసం తలుపులు పెట్టారా? కనీసం ఇంట్లో వైర్లు పెట్టారా? కనీసం ఇంట్లో లైట్ వెలిగే పరిస్థితి ఉందా? మెట్లకు ప్లాస్టింగ్ చేశారా? ఏమి చేయకోకుండా దద్దమ్మల్లాగా ఉట్టి పుణ్యానికి వస్తే మీరు చేయలేకపోయారే. ఈరోజు మా ప్రభుత్వం 300 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇళ్ళని ఉచితంగా ఇవ్వటానికి మేము ప్రణాళిక వేస్తున్నాం. ఉచితంగా ఇవ్వాలి కాబట్టి తప్పకుండా దానికి కావాల్సిన ఆర్థిక వనరులను మేము ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటు పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇటు పక్క అభివృద్ధి చేయాలి కాబట్టి కొంత ఆలస్యం ఉండొచ్చు, కాదని అట్లా. కానీ దానికోసం మీరేదో నక్కలాగా నాటకాలు ఆడాల్సిన అవసరం లేదంటున్నాను నేను. మీరు తప్పకుండా, మేము ఆల్రెడీ టెండర్లు పిలిచిన విషయం కూడా తెలుసు మీకు. ఇక్కడ ఉయ్యూరు, తిరువూరు, నూజివీడు, జగ్గైపేట ఇవన్నీ కలిసి ఒక ప్యాకేజీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి టెండర్ అయిపోయిన విషయం కూడా మీకు తెలుసు. మనం రేపు మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఈరోజు ఏదో నిరాహార దీక్ష పేరుతోనో లేదా ఇంకో పేరుతోనో ఏదో చేస్తే ఏదో రాజకీయ లబ్ధి పొందుతుంటే
తప్పకుండా 5 సంవత్సరాల్లో మళ్ళీ నాకు తెలియదు నీ పరిస్థితి, నువ్వు నేను పోటీ చేసుకుంటాం. ఆ రోజు ఇల్లు ఇచ్చి మళ్ళీ ఓటు అడుగుతానికి ఈ ఊయూరులో కాలు పెడతానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా డెల్టాలో అసలు బుద్ధి ఎక్కడుంటుందో నాకైతే అర్థం కాదు. కృష్ణా జిల్లాలో వ్యవసాయ భూములు ప్రత్యేకంగా డెల్టా ప్రాంతంలో అటు గన్నవరము లేకపోతే నూజివీడు అక్కడ నగర ప్రాంతాలు ఉంటాయేమో, కానీ ఈ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కాకుండా మాగాని భూములు కాకుండా మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యమైద్దా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు చలపతిరావు గారు ఇస్తే మన పేర్లు పెట్టుకునే సంస్కృతిలో ఏదైతే రాజేంద్ర నగర్ ఉందో అది ఒకప్పుడు పంట భూములు కాదా? అవన్నీ పళ్ళ భూములు కాదా? లేకపోతే ఇక్కడి నుంచైనా ఇక్కడ ఉయ్యూరులో ఇళ్ల స్థలాలు కావాలి కాబట్టి గన్నవరం నుంచి ఒక మెరక భూమిని తీసుకొచ్చి ఇక్కడ పెడదామా? అది సాధ్యమా? అసలు బుద్ధుండి మాట్లాడతారో లేకపోతే బుద్ధి లేకుండా మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు. మీరన్న కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు, అయ్యి లేవు. మీరు మీ బతుకులో తెలుగుదేశం పార్టీ బతుకులో ఉయ్యూరులో 1 సెంటు భూమి కొన్నారేమో, దమ్ముంటే వచ్చి సవాల్ చేస్తామని నేను. నీ ప్రభుత్వ హయాంలో నువ్వు శాసనసభ్యుడిగా ఉండగా నీ పార్టీ నాయకుడు కొన్ని వందల ఎకరాలని పారిశ్రామికవేత్తలకనో లేదా కార్పొరేట్ హాస్పిటల్స్ అనో లేకపోతే కాలేజీలనో ఇచ్చావే. నువ్వు పేదవాడి కోసం అయ్యో కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది, మనది పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కనీసం ఉయ్యూరులో ఒక 10 ఎకరాలన్నా కొనేసి ఒక ఎకరానికి ఒక 20 మందికో 30 మందికో ఇద్దామని చెప్పేసి ఆలోచన చేసావా? ఎందుకు కొనిపించలేదు? పేదవాడికి ఇళ్ల స్థలాలు అవసరం లేదా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికే ఇళ్ల స్థలాలు అవసరం వచ్చిందని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారా? ఎందుకు చేయలేదు మీరు? ఈ 14 సంవత్సరాల్లో ఉయ్యూరు నగరంలో 1 ఎకరం భూమి అయినా సరే కొని మీరు ఈ ఉయ్యూరు పట్టణంలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఇచ్చారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను రాజేంద్ర నగర్ కొన్నా, లేదు ఫస్ట్ వార్డు ఎస్టీ కాలనీ కొన్నా, లేదు ఇప్పుడు కట్టే టిడ్కో ఇల్లు కొన్నా, అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. అది రాజశేఖర రెడ్డి గారి సహాయంలో, అంతకుముందు కాకాని రత్న గారి హయాంలో, అంతకుముందు చలపతిరావు గారి హయాంలో. కానీ మీ బతుక్కి 1 ఎకరం కూడా కొన్న దాఖలాలు ఉన్నాయని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మెరకు తోలాలి, తోలకుండా ఎట్లా అవుతుంది? డెల్టా భూమిలో ఈరోజు రియల్ ఎస్టేట్ వేస్తున్నారు మీ మిత్రులందరూ కూడా చాలా మంది, లేదా మీ మిత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు మాగని భూమిలో కదా. వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి మెట్టని ఎక్కడి నుంచి రాయలసీమ నుంచో లేదా తెలంగాణ నుంచి తీసుకొచ్చి మెట్ట భూమిని అక్కడ పెట్టి అక్కడే కదా అదే భూముల్లో అదే మాగాని భూముల్లో ప్లాటింగ్ చేస్తలేదా? కాబట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందాలి, ఏదో మనం ఏది మాట్లాడితే దానికి ఏమి ఉండదని చెప్పేసి మాట్లాడుతూ సబబు కాదని చెప్పేసి మనం చేస్తాము. ఈ ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, మీసం తిప్పి మరీ చెప్పగలం మేము. మా నాయకుడు ఈ రాష్ట్రంలో 30.6 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము. సెంట్ ఇచ్చాము, సెంటున్నర ఇచ్చాము. మీరు మీ ప్రభుత్వంలో సుందరీకరణ కోసం నువ్వు మీ ముఖ్యమంత్రి గారికి చెబితే, ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేస్తే కాలువకట్ల మీద ఇళ్ళన్నీ పీకిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారే. అప్పుడన్నా సరే చంద్రబాబు నాయుడు గారు నా కోరిక మేరకు, నా రికమెండేషన్ మేరకు నువ్వు ఇళ్ల స్థలాలు ఇళ్ళన్నీ కాలువకట్ల మీద పీకేస్తున్నావు, పీకేస్తే ఈ పేదవాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఒక 100 ఎకరాలు కొనండి అని చెప్పేసి కొనిపించగలిగావా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 1% చేయలేదే. చేయకోకుండా పోరంకిలో దశాబ్దాల నుంచి కళ్ళు అమ్ముకుంటూ కళ్ళు గీత కార్మికులు అక్కడ గుడిసెలు వేసుకుని దశాబ్దాల నుంచి జీవిస్తూ ఉంటే నీ 100 అడుగుల రోడ్డుకి లేదా నీ కోటేశ్వరులు నివసించే ప్రాంతంలో అదేదో మచ్చలాగా ఉంటుందని చెప్పేసి అవి కేవలం ₹1 కూడా నష్టపరిహారం ఇవ్వకుండా పీకిచ్చేసావే. అదేవిధంగా సిద్ధార్థ కాలేజ్ ఎదురుగుండా దశాబ్దాల నుంచి అక్కడ పర్మనెంట్ నివాసం ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళని నీ అధికారం ఉపయోగించి పూర్తిగా తొలగిస్తానికి ప్రయత్నించావే. ₹1 కూడా ఇవ్వకుండా ఆ ప్రాంతంలో ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి కలెక్టర్ దృష్టికి వెళ్ళి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పిస్తే ఆ నష్టపరిహారాన్ని కూడా పేదవాడు మనకి ఇంగిత జ్ఞానం ఉండాలి,
ఎవరి దగ్గర తీసుకోవాలి ఎవరి దగ్గర తీసుకోకూడదు అని ఇంగిత జ్ఞానం లేకోకుండా ఆ పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి ఒక ప్రభుత్వ భూమిని కొని వాళ్ళకి పట్టాలు ఏదో రిజిస్ట్రేషనో లేదా స్టాంపర్ మీద రాసిచ్చావే అవి ఈరోజు నాలుగు గీసుకుంటానికి చెప్తే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు నాలుగు గీసుకున్నది పక్కన పెట్టాయి, ఇల్లు కట్టుకోలేకపోతే పక్కన పెట్టాయి. ప్రభుత్వం ఇచ్చిన ₹1,00,000 1,50,000 కూడా అప్పలంగా కొట్టేశావే నువ్వు ప్రభుత్వ భూమిని చూపించి ఇల్లు స్థలాలుగా. ఇంతకంటే దారుణం, ఇంతకంటే నీచత్వం ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అంతేకాని అభివృద్ధి లేదంటున్నారు. ఎందుకు తినేశాడు అంటే ఏదో ఇప్పుడు నీలాగా ఇసుక అమ్ముకుని లేకపోతే ప్రభుత్వ భూములు అమ్ముకుని లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాలువలు అప్పచెప్పేసి మీకు అంతా కూడా గుర్తుండే ఉంటుంది. వణుకూరులో ఒక కాలువను పూర్తి చేసి ఒక రియల్ ఎస్టేట్ అతనికి అప్పచెపితే సబ్ కలెక్టర్ వచ్చి నా ఆఫీస్కి వెళ్ళి మరీ కేసు పెట్టిన విషయం, కేసు తర్వాత ప్రభుత్వం ఉంది కాబట్టి కేసు పెట్టలేదు, కానీ ఇంటికి వెళ్ళి ఈయన ఆఫీస్కి వెళ్ళి ఈయన మీద కేసు పెడతారని బెదిరించిన విషయం ఈ ప్రజలకి ఇంకా మర్చిపోలేదు అనుకుంటామని. అటువంటి నైజం కలిగిన నువ్వు ఈరోజు ఏదో బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నావు. సరే, ఈ బురద అనేది పక్కన ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, మీరు అడుగుతాం కూడా నేను తప్పని అంటలేదు. కానీ విమర్శించడం ఏదైతే ఉందో, ఏది ఇళ్ల స్థలాలు పనికిరావు అంటే ప్రజల్లో ఒక అపోహ సృష్టించడానికి అక్కడ పనికిరాని భూములు ఏదో ఇచ్చామని చెప్పేసి. ఎక్కడైనా సరే పల్లపు భూములే, కృష్ణా డెల్టా ప్రాంతంలో పల్లపు భూముల్నే అభివృద్ధి చేసుకుని నివాసయోగ్యంగా మార్చుకుంటామని తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తామని. ఏదో పూర్తి చేశారు అంటారు, ఏదో 100 కోట్లు వాళ్ళేమో పూడ్చిన వాళ్ళేమో డబ్బులు రాలేదు మర్రో అని చెప్పేసి వాళ్ళు ఒక పక్క బాధపడతా ఉంటే ఈయనేమో కోట్లు తినేసాడు. ఏది ఆ స్థలాలు పూడికి పనులకి ఏదో 100 కోట్లు తినేశారు మా ఎమ్మెల్యే గారు అనుసరణ అని చెప్పేసి చెప్తాం. ఎంతవరకు సార్ ఆలోచించారు. ఉన్నాయి లేకపోతే పొలాలు ఉన్నాయి. పొలాలు ఉండటం అనేది, పొలాలు కొనుక్కోవటం అనేది నాకు అవకాశం ఉంటే, నాకు ఆర్థిక వనరులు ఉంటే నా హక్కు. అది నీకు తెలియదేమో, ఈ జిల్లాలో ఉన్న పెద్ద రైతుల్లో కేపీ రెడ్డి గారు ఒక రైతు, ఆ రైతు కుమారుడు నేను. నాకు 100 ఎకరాలు ఉండొచ్చు, అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటా, లేదా ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళేసి చెప్పుకో. ఈరోజు వచ్చినాయి కాదు, మాకు అనాదిగా ఉన్నాయి. కొన్ని దశాబ్దాల నుంచి మేము భూమిని నమ్ముకున్న వ్యవసాయదారులు. మేము నీలాగా వ్యాపారస్తులం కాదు. మా ప్రధాన వృత్తి వ్యవసాయం కాబట్టి వ్యవసాయం భూమి ఎక్కడ ఉంటే కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం మాకు వచ్చే ఆదాయంతో. నువ్వే చెప్తున్నావు కదా 100 ఎకరాలు కాకంపాడులో ఉందని, ఆ 100 ఎకరాల ఆదాయంతో మళ్ళీ ఒక భూమి కొనుక్కుంటాం. నీలాగా షికారులు, షోకులు, బ్యాంకాకులు తిరిగే అలవాటు మాకు లేదు కాబట్టి మేము వచ్చిన ఆదాయాన్ని అంతా కూడా ఇంకో భూమో, ఇంకో సెంటో, ఇంకొక ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. దానికి తప్పే ఉందండి. వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసుకో. పార్థసారథి ఫలానా స్థలంలో పొలం కొన్నాడు, ఫలానా చోట ఇల్లు కొన్నాడని ఇన్కమ్ ట్యాక్స్లో కంప్లైంట్ చేసుకోవాలి. నా లెక్కలు అడుగుతారు, నేను లెక్కలు చెప్తాను. నేను నా తండ్రి ఈ జిల్లాలో పెద్ద కాంట్రాక్టర్ ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం. నువ్వేం నా ఆస్తి గురించి మాట్లాడితే నీకేం తాగుతుందా? మేము ఎప్పుడు కూడా మాకు ఆస్తి ఉందని చెప్పేసి ఎప్పుడు నీలాగా డాంప్కి వెళ్ళిపోం. మేము ఏదో గుడిసెలోనే ఉంటాం, నాకు అడ్రస్లో ఉన్నాడు అన్నా కూడా మేము భరిస్తాం. మాకేం అడ్రస్ లేకపోయినా చెట్టు కిందైనా బతకగలము. మాకు ఆస్తి ఉన్నా, తాహత ఉన్నా, చెట్టు కిందైనా బతకటం నేర్పించాడు నా తండ్రి. కాబట్టి చిన్న గుడిసెలోనే ఉంటాను. సొంత నీలాగా పెద్ద పెద్ద మేడలో మిద్దులు ఉండాల్సిన అవసరం లేదు నాకు. కాబట్టి ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు. అక్కడ పొలం వేసుకున్నాం, కొంటే తప్ప రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇలాగా దొంగతనంలాగా దాచుకోవాలా, డబ్బులు దాచుకుని పందాల్లో పెడతానికి ప్రయత్నం చేయాల, ఇది గ్యాంబ్లింగ్ ఆడటానికి ప్రయత్నం చేయాల. నీలాగా కోడి పందాల్లో సంపాదించడానికి ఆ కోళ్ళ రక్తంతో సంపాదించుకునే ప్రయత్నం చేయాల. కోడి పందాలు బిరికి 50 లక్షలు, ₹1 కోటి వసూలు చేసే సంప్రదాయాన్ని నేను ప్రోత్సహించలా. కొనుక్కుంటా భూమి ఇక్కడ కాకపోతే ఢిల్లీలో ఉన్న నా దగ్గర తాగుతుంటే కొంటా. నేను చట్ట ప్రకారం, రూల్ ప్రకారం నా దగ్గర నిధులుంటే ఎక్కడైనా కొంటాను. దానికి నువ్వెవరు అడ్డం చెప్తానికి? పక్క నుంచి ఎవరు అందిస్తున్నావు? రాజేంద్ర ప్రసాద్ అక్కడెక్కడ ఇంకో 100 ఎకరాలు ఉంది. ఎక్కడెక్కడ 100 ఎకరాలు అది నాదేనయ్యా, నాది, నా తండ్రిది, నా తమ్ముడిది, మా కుటుంబాన్ని. మీకేంటి బాధ? అది దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరైనా కుళ్ళుకుంటే నేనేం చెప్పలేను. అరే ఇక్కడ గొల్లోడో, ఒక బీసీకి సంబంధించిన ఇంత ఆస్తి ఉందని మీకు లోపల రగులుతూ ఉంటే నేనేం చేయలేను. తప్పితే అది నా ఆస్తి, మాకు హక్కు. ఈ భూమి ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో పేదవాడు ఎస్సీ అయినా, బీసీ అయినా 100 ఎకరాలు కాదు, చట్ట ప్రకారం ఎంత భూమి అయినా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చట్ట ప్రకారం నేను భూములు కొనుక్కున్నాను. నా తండ్రి వ్యవసాయం నమ్ముకున్నాడు, భూములు నమ్ముకున్నాడు. కాబట్టి ఆయన ఈరోజు భూములు ఉన్నాయి. దానికి నీకేనే బాధ? నీకెందుకు అంత కుళ్ళు?
కాబట్టి ఇవన్నీ కాదు, ఏదైనా కూడా ఉయ్యూరు ప్రజలకి నేను మనవి చేస్తా ఉన్నాను. కరెంట్ లేదన్నారు, వెళ్ళి చూడండి వనుగోలులో స్తంభాలు ఎత్తుతున్నాం లేదా, వాటర్ ఆఖరికి ఇల్లు కట్టుకోవడానికి కూడా నీటి వసతి కల్పించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మొత్తం ప్రతి చోటకి 2-3 ఇళ్ళకి ఒక చోట ట్యాప్ ఏర్పాటు చేసి మీ నిర్మాణానికి కావాల్సిన నీటిని అరేంజ్ చేసిన ప్రభుత్వం ఇది. నిర్మాణానికి నీటిని అరేంజ్ చేసిన ప్రభుత్వం 100 ట్యాంకుల్ని ఆ పొలాల్లో దిమ్మల మీద కట్టి మీకు అరేంజ్ చేస్తే ఈరోజు త్రాగునీటి లేదంటారండి. ఇల్లు కట్టిన తర్వాత అన్నీ వస్తాయి. ఇల్లు కట్టిన తర్వాత మంచినీళ్ళు వస్తుంది, కరెంట్ వస్తుంది. ఇల్లు కట్టకముందే కరెంట్లు కూడా వేస్తున్నాం స్తంభాలు. మీరు కావాలంటే వెళ్ళి వనుకోలు చూసుకోండి, దాని తర్వాత ఒకటి వేస్తాం. తొందరపడద్దు. ఇప్పుడు ఏదో మేము వేసేస్తాం కాబట్టి, వేసేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెరగని ముద్ర ప్రజల్లో వేసుకుంటుంది కాబట్టి ఏదో పుల్ల పెడదాం లేదా ఏదో బుర్ర చల్దాం అని చెప్పేసి కాలు ఇచ్చుకుంటా తిరిగితే నాకేం బాధ లేదని చెప్పేసి మనం చేస్తాం. ప్రజలందరికీ కూడా ఏం చెప్పేది ఏంటంటే ఆఖరికి ఎగిరిపాడులో కొన్న భూముల్లో కూడా దారులు ఏర్పాటు చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి గారు కొంత నిధులను ఏర్పాటు చేయడం జరిగింది. టెండర్లు కూడా పిలవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అది తప్పకుండా ఈ వేసవికాలంలోనే దారులు పూర్తి చేస్తాం. అదేవిధంగా పూడికి కూడా చేయటానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. కొంత నిధులు లేని మూలంగా, నిధుల లభ్యత కొద్దిగా ఇబ్బందిగా ఉండటం మూలంగా కొంత ఆలస్యమైంది. ఇప్పుడు మన నియోజకవర్గంలోనే పెదవగిరాల బొడపాడు, చిన్నవగిరాల భద్రేశ్పాలెం, నెప్పల్లి, మానికొండ ఈ రోడ్లన్నీ కూడా, అదేవిధంగా కాటూరు రోడ్డు, ఇవన్నీ కూడా టెండర్ పిలిచాం. టెండర్ పిలిచాం కదా, పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. రేపో మాపో ఆయన కూడా ఆహ్వానిస్తాం మిత్రుడిగా. బొడి ప్రసాద్ గారిని కూడా తప్పకుండా ఆహ్వానిస్తాను, లేకపోతే పత్రికా ముఖంగా ఇప్పుడే ఆహ్వానం పలుకుతా ఉన్నాను నేను. ఈ నెలాఖరుకో లేకపోతే వచ్చే మొదట్లోనో తప్పకుండా ప్రారంభోత్సవానికి రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తా ఉన్నాం. మన పెనమలూరు నియోజకవర్గంలో 4 రోడ్లు కూడా అని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కడ 2 కోట్లు ఇచ్చి బ్రిడ్జ్ కట్టించుకుంటున్నారంట. అసలు బోడే ప్రసాద్ మనశ్శాంతి కోసం, ఆయన తృప్తి కోసం ఈ పెనమలూరు నియోజకవర్గంలో కొత్త బ్రిడ్జ్లు ఏర్పాటు చేయమని చెప్పేసి మనం చేస్తాం. ప్రజలందరూ ఒప్పుకుంటే, ఎందుకంటే ఏ బ్రిడ్జ్ కట్టినా దానికి 2 కోట్లు నాకు ఇచ్చేటైతే కష్టం కదా. ఒకవేళ ఏదో రియల్ ఎస్టేట్ కోసం అంటున్నారు, ఒకవేళ అది రియల్ ఎస్టేట్ కోసమే బ్రిడ్జ్ ఏదైనా నా దృష్టిలో అయితే ఎక్కడ బ్రిడ్జ్ లేదు. ఈయన గారే ఒక బ్రిడ్జ్ ఎక్కడ ఎల్వి ప్రసాద్ అక్కడ 10 కోట్లు పెట్టి గుడిసెల్ని లేపించేసి కూడా ఒక బ్రిడ్జ్ వేయాలని చెప్పాడు. తర్వాత అది 2 సంవత్సరాలు ప్రారంభించలేదు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేశారు. అది రియల్ ఎస్టేట్ కోసం వేసారు. అక్కడ ఎన్ని 100 కోట్లు తిన్నారో నాకైతే అర్థం కావట్లా. సో ఆ బ్రిడ్జ్ ఒకటే ఉంది, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది నాకు తెలిసి. ఎందుకు 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రారంభించలేదు కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేదైనా రియల్ ఎస్టేట్ కోసమే బ్రిడ్జి నిర్మాణ ప్రపోజల్ ఏదైనా ఉంటే ఇప్పటికి పత్రికాముఖంగా నేను చెప్తా ఉన్నాను. డిపార్ట్మెంట్కి నా నియోజకవర్గంలో ప్రజలు వచ్చి కోరితే తప్పితే కొత్త బ్రిడ్జ్లు కట్టొద్దని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ప్రజలు వచ్చి కాదండి ఆయన ఎవరండి మాట్లాడటానికి, మా అవసరం కోసం బ్రిడ్జ్ కావాలంటే కనుక తప్పకుండా దానికోసం ప్రయత్నం చేసి శాంక్షన్ చేపిస్తానని చెప్పేసి కూడా మనం చేస్తాను. నేను కుందేరులో 6 కోట్లు పెట్టి బ్రిడ్జ్ కట్టిస్తే, బ్రిడ్జ్కి శాంక్షన్ చేపిస్తే 5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయింది ప్రభుత్వం. నాబార్డు నిధులు కూడా మురిగిపోయి ఆ లోనే క్యాన్సిల్ అయిపోయింది. మధ్యలో ఉన్న బ్రిడ్జ్కి ఏ విధంగా నిధులు ఏ స్కీమ్ అది పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు. వేల్పూర్ దగ్గర వేల్పూర్కి ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసి కాంట్రాక్టర్ బీజీ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని క్యాన్సిల్ చేసేసారు. కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్ పూర్వకమైన ఆధారాలు. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏమండి వేల్పూర్లో ఎక్కడైనా బ్రిడ్జ్ శాంక్షన్ అయిందా, ఆ కాలం మీద శాంక్షన్ అయిన తర్వాత కాంట్రాక్టర్ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చారంటే నిజమేనా, ఇచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రద్దు చేసిందంట నిజమేనా అని చెప్పేసి అడగమని చెప్పేసి చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇదేదో చెప్తా ఉన్నాడు, ఏది మన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఫ్లైఓవర్. ఆయన స్వార్థం కోసం మన ప్రభుత్వంలోనే ఎవరో కాంట్రాక్టర్కి ఇస్తే ఆయన వచ్చిన తర్వాత ముడుపుల కోసం ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయించి మళ్ళీ టెండర్ పిలిపించుకుని పనులు చేయించుకున్నారు. ఇవి ఈరోజు కొంత సిఆర్డిఏ పరిస్థితి ఏ విధంగా చిన్నాభిన్నం చేశారో తెలుసు. మొత్తం దేశంలో ఉన్న డబ్బులన్నీ కూడా అమరావతిలో రియల్ ఎస్టేట్ కోసం పెట్టారో, లేదా అమరావతిలో నిధులు అని చెప్పేసి మిగతా ఏ విధంగా పెట్టారో మీకు తెలుసు. దానివల్ల కొంత ఆలస్యమైన మాట వాస్తవమే కాదని అట్లా తప్పకుండా మేము ఇంకా ఫర్దర్ అంటున్నారు చూసారా, ఫర్దర్ మా ప్లాన్స్లో లేవు.
మేము ఆ రోడ్డు వేయదలుచుకోలేదు, మేము గ్రామాల్లో రోడ్డు వేయదలుచుకున్నాం. మేము మీ పొలాలన్నిటికీ పెద్ద 100 అడుగులు రోడ్డు వేసే కంటే మేము పేదవాళ్ళకి కొన్ని వేల మందికి పెనమలూరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నాం. అది మా ప్లాను. మీకు ప్రియారిటీ ఏంటి? కెనాల్ రోడ్డు వేసేస్తే పోరంకి గంగూరు దాకా కూడా మన పొలాల రేట్లు బ్రహ్మాండంగా పెరుగుతాయి, 5 కోట్లు అయిపోతాయి, 4 కోట్లు అవుతాయి అనేది మీ ఆశ. అది మాకు కాదు, కొంత ఇబ్బంది అయి ఉండొచ్చు. అక్కడ ప్రజలకి ట్రాఫిక్ ఎక్కువైంది కాబట్టి ట్రాఫిక్ ఇది 120 అడుగులు రోడ్డు పెంచిన తర్వాత నేషనల్ హైవే అయిన తర్వాత సమస్య చాలా వరకు తీరింది. తప్పకుండా మనకి నిధులు బాగా ఉన్నప్పుడు ఆ రోడ్డు కూడా వేస్తాం. ఆ రోడ్డు ప్రపోజల్ పెట్టిందే నేను. మీరు 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఆ కెనాల్ బాడిని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి ఆటో నగర్ దగ్గర రోడ్డు వేసిన పెనమలూరు నియోజకవర్గంలో ఆ కెనాల్ రోడ్డు వేయాలని చెప్పేసి మీరు ఎప్పుడు పంటకాల రోడ్డు వేయాలని ఆలోచన చేయాలా? ఆలోచన చేసింది పార్థసారథి, టెండర్ పిలిపించింది పార్థసారథి. మీరు మళ్ళీ ముడుపుల కోసం క్యాన్సిల్ చేయించి ఇంకో కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు. ఈరోజు మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత పేదల సంక్షేమం. పేదలకి గూడు ఏర్పాటు చేయాలి. కాలువ కట్టల మీద ఇల్లు ఉన్న నివాసం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిబ్బరంగా ధైర్యంగా ఉండాలి. మీలాగా మీ ఇల్లు పీకేస్తాం, మీ ఉయ్యూరులో కాలువకట్లు, లేకపోతే మన తాడిగడపలో కాలువకట్ల మీద ఇల్లు, లేకపోతే అక్కడ మన యమున కుదురులో పీకేస్తామని చెప్పి మేము భయం పెట్టము. కాబట్టి తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టిస్తాం. ఇంకా అభివృద్ధి ఉయ్యూరులో అందరూ కూడా కలిసి ఐక్యంగా ఉండి ఎక్కడెక్కడ అభివృద్ధి ఉందో మన కౌన్సిల్ వారు నాతో సంప్రదించి, నేను వాళ్ళతో సంప్రదించి, నేను ఇచ్చిన హామీలు కానివ్వండి, లేదు కౌన్సిలర్స్ చైర్మన్ గారు వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, మేమంతా కూడా చర్చించుకుని ఎక్కడెక్కడైతే ప్రాధాన్యత ఉందో అక్కడంతా కూడా పెడుతున్నాం. ఏదైనా ఒక రోడ్డు నాకు తెలిసి చైర్మన్ గారు కూడా చెప్పారు, ఇది రియల్ ఎస్టేట్ కోసం చేస్తారని చెప్పారు. అది రియల్ ఎస్టేట్ కోసం అంటారు. వాళ్ళు అక్కడ మున్సిపల్ కాంట్రాక్ట్తో వాళ్ళ నిధులు పెట్టి ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి ఏంది ఓకే, తప్పేముంది? అక్కడ అభివృద్ధి కోసం అభివృద్ధిని కాంక్షించి మనం చేస్తాం. ఇప్పుడు అమరావతి రోడ్లో ఇల్లుని అని చెప్పేసి రోడ్లు వేసారా మీరు? ఏదో 100-200 అడుగులు 300 అడుగుల రోడ్లు అది వేస్తే అభివృద్ధి చెందుతుందని మీరు ఆలోచన చేశారు. అట్లాగే ఉయ్యూరులో కూడా ఒక లేఅవుట్ ఉంది, అక్కడ రోడ్డు వేస్తే నివాసాలు పెరుగుతాయి అని వేసి ఉండొచ్చు. ఇంకెంత దౌర్భాగ్యం అంటే కులాల ప్రస్తావన కూడా తీసుకొచ్చి కేసులు పెట్టేదాకా స్థాయికి దిగజారిపోతే ఇంక అంతకంటే ఏమన్నా ఉందా అని చెప్పేసి మనం చేస్తాం. నాకు తెలిసింది ఏదో చైర్మన్ గారు అనని పదాలని తీసుకుని అంటే కట్ అండ్ పేస్ట్ అని చెప్పేసి ముందు వెనక తీసేసి అలా కావాల్సిన పదాలు పెట్టుకుని ఏదో కేసు పెడతానికి ప్రయత్నం చేస్తాను. ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోమని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎస్, మీరు ప్రార్థన చేసుకోండి. మీ ప్రభుత్వం యొక్క మేము అప్పుడు రైతు రుణమాఫీ ఎగ్గొట్టాం, డ్వాక్రా రుణమాఫీ ఎగ్గొట్టాం, 0 వడ్డీలు ఎగ్గొట్టాం, 3 సెంట్లు స్థలం ఇచ్చి ఒక్కరికి కూడా ఇవ్వలేకపోయాం. క్షమించండి, ఈసారి ఇంకొక అవకాశం ఏంటని చెప్పేసి మీరు మాట్లాడుతున్నాం. మేము ధైర్యంగా ఎన్నికల్లో ఏదైతే చెప్పామో ఆ హామీలు అన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ ప్రభుత్వం మాది. వెళ్ళి క్షమాపణ కోరుకుని రాబోయే ఎన్నికల్లో మాకు అవకాశం ఇవ్వండి, మీకు క్షమాపణ తెలియజేస్తామని చెప్పండి. కానీ ఊరిని ఇటువంటి ప్రేలాపనలు పేలి ఇది కావద్దని చెప్పేసి మనం చేస్తాం. మన ఉయ్యూరు నగర పంచాయతీలో మన ఎమ్మెల్యే పార్థసారథి గారు మేమందరూ పాలకవర్గం కూడా కలిసి అవసరమైన చోట నిధులు ఏర్పాటు చేసి రైళ్ళు కాటించి రోడ్లు కూడా అభివృద్ధి చేస్తున్నాం. అదే బస్టాండ్ కాడి నుంచి 3 బొమ్మల రోడ్డుకి గత 5 సంవత్సరాల కిందట 2 కోట్ల రూపాయల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులుంటే వేయకోకుండా సబ్ ప్లాన్ నిధులు ఇదైపోయినాయి. ఆ రోడ్డుని జడ్పీ రోడ్ నుంచి ఇప్పుడు మార్చి ఉండటం వల్ల కొద్దిగా టైం పట్టింది. ఇప్పుడు 4 రోజుల్లోనే ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసిన 4 రోజుల్లోనే రోడ్డు 2 రోజుల్లో పూర్తవుతుందని ఉయ్యూరు ప్రజానికానికి అవసరమైన నీటి సౌకర్యాలు కానీ కొద్దిగా 2-3 చోట్ల తప్ప అన్ని చోట్ల కూడా వాటర్ అది కూడా చక్కగా అందుతుందని, అదేవిధంగా కాటూరు రోడ్డు వైండింగ్ కానీ ఉయ్యూరు పట్టణంలో లైట్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి శానిటేషన్ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుందని ప్రజలందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.